అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో అమిత వేడికి గులాబీ పూల వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అమిత వేడి, దీన్నే అధిక వేడి, ఎక్సెసివ్ హీట్ అనేటువంటి పేరుతో చెప్తూ ఉంటారు. ఈ అధిక వేడి అనేటువంటి సమస్య కొంతమందికి కొన్ని సీజన్స్‌లోనే ఉంటే, కొంతమందికి సీజన్స్ నిమిత్తం లేకుండా సంవత్సరం అంతా కూడా ఈ అధిక వేడి వల్ల కలిగేటువంటి అనేక లక్షణాలు కలుగుతుంటాయి. అట్లే కొంతమందిలో కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల కూడా ఈ యొక్క అధిక వేడి లక్షణాలు కలుగుతుంటాయి. అంటే శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉండడము, అదేవిధంగా థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే హైపర్ థైరాయిడిజం అనేటువంటి ఈ సమస్య ఉన్నప్పుడు, అట్లే స్త్రీలలో ముఖ్యంగా మాతృమూర్తుల్లో రజో నివృత్తి సమయంలో, ఇలాంటి సమయాల్లో కూడా ఈ అధిక వేడి అనేటువంటి పరిస్థితి, దానివల్ల అనేక రకాలైనటువంటి వేడికి సంబంధించినటువంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయన్నమాట. అట్లే కొంతమందిలో ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణము తెలియదనమాట. అంటే అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేయించుకుంటారు, కానీ ఏ పరీక్షల్లో కూడా ఈ యొక్క అధిక వేడి లక్షణాలకు ఇలాంటి కారణము అని చెప్పేసి తెలియదు. వాళ్ళు ఇంకా నిరుత్సాహపడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి పరీక్షలు అన్ని చేయించుకుంటారు, రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి, కానీ వీళ్ళకి ఇలాంటి లక్షణాలు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా అధిక వేడి లేదా ఎక్సెస్ హీట్ అనేటువంటి సమస్య, అమిత వేడి అనేటువంటి సమస్య రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క అధిక వేడి అనేటువంటి సమస్య ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే, కళ్ళు మంటలుగా ఉండడం, కాళ్ళు చేతులు మంటలుగా ఉండడం, నోటిలో తరచుగా పుళ్ళు ఏర్పడుతూ ఉండడము, నోరు కారం పట్టనివ్వకుండా ఉండడము, మూత్రం విసర్జన సమయంలో మంటగా ఉండడము, మల విసర్జన సమయంలో మంట ఉండడము, ఇలా ప్రతి కార్యక్రమంలో కూడా ఇంచుమించు మంట అనేటువంటి లక్షణము ఏదో ఒక పద్ధతిలో వ్యక్తం అవుతుంటుంది అనమాట. కడుపులో మంటగా ఉండడం, ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలు వ్యక్తం అవుతూ ఉంటాయి అన్నమాట. దీంతో వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. కొంతమందికి మంట అనేటువంటి లక్షణాలు రాత్రిపూట ఎక్కువగా అవడం వల్ల నిద్ర కూడా నోచుకోలేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో కలుగుతూ ఉంటుందన్నమాట. వీటన్నిటిని మనం గమనించినట్లయితే ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు పిత్త ప్రకోపం వల్ల ఇలాంటి లక్షణాలు కలుగుతాయని చెప్పి స్థూలంగా చెప్పడం జరిగింది. శరీరంలో 3 దోషాలు సర్వసాధారణంగా ఉంటాయన్నమాట. వాత దోషము, పిత్త దోషము, శ్లేష్మ దోషము. ఈ 3 దోషాలు వాటి కార్యక్రమాలను వాటి పద్ధతిలో చేసినప్పుడు మనకి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇందులో ఏ దోషం అస్తవ్యస్తమైనప్పటికీ ఆ యొక్క ప్రభావము మన దేహం మీద, దేహ లక్షణాల మీద, మనస్సు మీద, మానసికమైన లక్షణాల మీద ఉంటుందన్నమాట. మరి పిత్త దోషం పెరిగిపోయినప్పుడు శరీరంలో, మనస్సులో నేను చెప్పినటువంటి ఈ యొక్క రకాలైన లక్షణాలను కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. మరి పిత్త దోషాన్ని తగ్గించేందుకు మన మహర్షులు ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాలైనటువంటి ఔషధ యోగాలను తెలియజేయడం జరిగింది. వాటిలో మీరు తయారు చేసుకోదగ్గ ఒక చక్కటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ వీడియోలో తెలియజేయబోతూ ఉన్నాను. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, రోజు సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడుకోవచ్చు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫార్ములాని వాడుకోవచ్చు. ఎలాగంటే, పూటకి అంటే ఒక్కసారికి 50 మిల్లీలీటర్ల తాజా పెరుగు తీసుకోండి. 50 మిల్లీలీటర్ల తాజా పెరుగు ఒక్క డోసుకి వాడుకోవాలన్నమాట. అందులో 2 గులాబీ పూల రెక్కలు, అంటే 2 పూలు తీసుకోండి. 2 పూల రెక్కలు తొలగించేసి 2 పూలలో మొత్తం రెక్కలని అందులో కలిపేసేయండి. అట్లే 1 టీ స్పూను తాటి బెల్లం లేదా తాటి కలకండ కూడా కలిపేసేయండి. ఈ 3 పదార్థాలు కలిపేసి మిక్సీలో వేసేసి బాగా తిరిగి ఆ పదార్థం అంతా కలిసిపోయిన తర్వాత ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఇలాగే సమస్య తీవ్రంగా ఉంటే 2వ సారి కూడా వాడుకోవచ్చు అనమాట. లేకపోతే కొన్నాళ్ల పాటు ఈ యొక్క పద్ధతిలో ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది. ఈ పద్ధతిలో క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంటే పెరుగులో ఉన్నటువంటి చలువ చేసేటువంటి ప్రభావం చేత, అదేవిధంగా రోజా పూలలో ఉన్నటువంటి చలువ చేసేటువంటి స్వభావం చేత, అట్లే తాటి బెల్లం, అంటే బెల్లం కూడా చెరుకు నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి పదార్థమే కాబట్టి, అంటే ఒక రకమైనటువంటి తాటి చెట్టు నుంచి చెరుకు, అదేవిధంగా చెరుకు నుంచి తయారు చేసినటువంటి బెల్లము, తాటి చెట్టు నుంచి తయారయ్యేటువంటి ఈ బెల్లము, ఇవన్నీ కూడా చలువ చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి, మరి ఈ యొక్క
తాటి బెల్లం తాటి చెట్టు నుంచి ఉత్పత్తి అయింది కాబట్టి చాలా చలవ చేసేటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి ఇది కూడా శరీరానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధాన్ని తయారు చేసుకొని, ఆహార ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకుంటున్నాం కాబట్టి శరీరంలో చలవ కలుగుతుంది, పిత్తదోషం తగ్గిపోతుంది. పిత్తదోషం వల్ల కలిగేటువంటి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా తగ్గిపోయి మన దేహం ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, హుషారుగా, ఉల్లాసంగా ఉండేందుకు మార్గం సుగమం అవుతుంది. దీంతో పాటు అవసరార్థము ఒకవేళ సమస్య మరీ తీవ్రంగా ఉంటే కొన్నాళ్ల పాటు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆయుర్వేద ఔషధాలు వాడుకోవడం కూడా చాలా మంచిది. ఆ ఆయుర్వేద ఔషధం పేరు చందనాది వటి. బాగా నిదానంగా రాసుకోండి. చందనంతో తయారు చేసినటువంటి ఔషధము చందనాది వటి అనేటువంటి ఈ యొక్క ఔషధము ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకి దొరుకుతుంది అనమాట. ఈ యొక్క చందనాది వటి అనేటువంటి ఔషధాన్ని మాత్ర సన్నగా ఉంటే రోజు 2 మాత్రలు ఉదయం, 2 మాత్రలు రాత్రి ఆహారం తర్వాత తీసుకోవచ్చు. మాత్రలు లావుగా పెద్దగా ఉంటే రోజు ఉదయం 1, రాత్రి 1 ఆహారం తీసుకున్న తర్వాత తీసుకుంటే సరిపోతుంది అనమాట. నీళ్లతోనే మాత్ర మింగేసేసి నీళ్లు సేవిస్తే సరిపోతుంది. ఈ విధంగా కొన్నాళ్ల పాటు అవసరమైతే చందనాది వటి అనేటువంటి మాత్రలు కూడా వాడుకోవచ్చు. ఒకవేళ అంత అవసరం లేకపోతే కేవలము గులాబీ పూలు, పెరుగు, తాటి బెల్లము లేదా తాటి కలకండతో కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం కొన్నాళ్ల పాటు వాడుకుంటే సరిపోతుంది. చూశారు కదా, అధిక వేడి తగ్గేందుకు గులాబీ పూలతో ఎటువంటి చక్కటి ఔషధ యోగాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.